హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో మీ అందరూ ఎలా జరుపుకున్నారు పండుగ? మేమైతే మాకున్నంతలో సింపుల్గా చేసుకున్నామండి. ఈరోజు నేను వేసినటువంటి ముగ్గు. సో చిన్న ట్విస్ట్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ కూడా వాళ్ళ ఇంటి ముందు ఇదే ముగ్గు వేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది. నేనేం వేసానో వాళ్ళు కూడా అదే వేశారు. కొంచెం చిన్న చిన్న మార్పులు. సో కావాలంటే ముందున్న బొమ్మకి దీనికి ఇమేజ్ ఒకసారి చూసుకోండి. తను కొంచెం డిఫరెంట్గా వేశారు. అండ్ ఉదయం లేచిన తర్వాత ఇది ఈరోజు రొటీన్ కాదు, నిన్నటి రొటీను. మా తేజు ఆన్లైన్ క్లాసెస్ 8 అయ్యేసరికి ఇక స్టార్ట్ అయిపోయి చదువుకుంటా ఉన్నాడు. సో ఆన్లైన్ క్లాసెస్ అంటే తెలిసిందే కదా, తన కోసం నేను ట్యాబ్ సపరేట్గా తీసుకున్నాను కాబట్టి ఇక ఆ ట్యాబ్లో పెట్టుకుని క్లాసెస్ వింటూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఉదయాన్నే పూజ చేసుకుంటారు. ప్రతిరోజు రెగ్యులర్గా మా ఇంట్లో పూజ జరుగుతుందండి. సో అది మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంకా నేను కిచెన్లో ఈరోజు ఈ బీరకాయ చట్నీ చేద్దామని చెప్పి తీసాను. అండ్ ఆ రవ్వ వచ్చేసి ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తే గోధుమ రవ్వ ఉప్మా చేయమన్నారు మా వారు. సో ఆల్రెడీ నేను తెచ్చింది కవర్లో ఉంటే అది తీసి చిన్నగా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఈరోజు వీడియోలో మీకు చాలా అంటే చాలా రెసిపీలు, ఆల్మోస్ట్ 3-4 రెసిపీస్ వస్తాయి. సో ఐ థింక్ 4 రెసిపీస్ వస్తాయి. మిస్ అవ్వకుండా బ్లాగ్ మొత్తం చూడండి. 4 చక్కగా రెసిపీస్ అనమాట, నిన్న చేసినవి. నేను మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ రొటీన్తో సహా స్టార్ట్ చేశాను అనమాట. సో ఉదయాన్నే పని చేస్తే ఏంటంటే మనకి మార్నింగ్ నుంచి షూట్ చేయడం వల్ల కొద్దిగా రెసిపీస్ అనేవి ఎక్కువైపోయినాయి అంతే. ఇది వచ్చేసి సెరామిక్ కడాయి అండి, మాయర్ బ్రాండ్లో తీసుకున్నాను. ఈ కడాయి వాడినప్పుడు చాలామంది అడిగారు ఇదేంటి ఎక్కడ తీసుకున్నారని. లింక్ అయితే పాట్స్ అండ్ ప్యాన్స్ అనే వెబ్సైట్లో మీరు కొనుక్కోవచ్చు ఒకవేళ మీకు కావాలంటే. అండ్ ఇక్కడైతే నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. దీనికి ముందు చక్కగా గోల్డెన్ కలర్, అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వ, లేకపోతే అంత బాగోదు. కొద్దిగా వేపుకుని చేసుకుంటేనే బాగుంటుంది. నేను నూనె వేసుకుని తాలింపు దినుసులు వేశాక కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసాను. పచ్చిమిర్చి కూడా వేశాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పల్లీలు వేశాను. ఇప్పుడు జీడిపప్పు, కొన్ని కిస్మిస్ కూడా వేశాను. అక్కడక్కడ కొంచెం తగులుతూ ఉంటే తీతీగా బాగుంటుందని. యూజువల్గా ఎవరు ఉప్మాలో వేయరు, బట్ నాకు సేమియా ఉప్మాలో వేసే అలవాటుతో పాటుగా దీని మీద వేసేసాను అనమాట ఇందులో కూడా. అండ్ ఫైనల్గా ఉప్మా చేసినప్పుడు ఒక మంచి కలర్, లైట్ గోల్డెన్ కలర్ రావడానికి, అంటే అలా తెల్లగా ఉంటే నాకు తెల్లగా కాదు, ఇవన్నీ వేస్తే కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది కదా. సో అలా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ ఉంటే బాగుంటుందని క్యారెట్ తురుమైతే ఎప్పుడు వేసుకుంటానండి. క్యారెట్స్ ఇంట్లో ఎప్పుడు ఉండేలా చూసుకుంటాను. ఉప్మా చేసినప్పుడు మ్యాక్సిమం వేస్తాను, లేదంటే అచ్చంగా ఓన్లీ ఇవి వేసే టేస్ట్ నాకు కొద్దిగా నచ్చదు. ఇదైతే బ్రైట్గా ఉంటుంది, బాగుంటుంది. ఒక్క 6 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది ఫ్రై అయిన తర్వాత మనకన్నీ తెలుస్తాయి కదా, మంచి క్రిస్పీగా కనిపిస్తుంటాయి. ఇంట్లో పప్పు కుక్కర్లో విజిల్ వస్తుంది, మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏదైనా ఉంటే. సో నేను ఎసరు పోసేసి, అలవాటు వెళ్ళండి, ఎంత కప్పులు ఇంత వాటర్ అని ఏం లేదు, డైరెక్ట్గా నీళ్లు ఇంట్లో వేసే వాళ్ళకి చూసుకొని నీళ్లు పోసేస్తాను. అది మరిగే లోపల ఇదొక కొంచెం డిఫరెంట్గా ఉంది. కాకపోతే అది మూత స్టిఫ్గా పైకి వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం నింపడానికి కష్టం అనిపించింది. బట్ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఒక డబ్బాలో 4 రకాలు వేసుకోవడమే, 4 సపరేట్గా ఉంటాయి. ఇప్పుడున్న టైంకి మళ్ళీ ఆ వార్తలు కానీ, మేము పేపర్ వేయించుకుంటాం, ఆ పేపర్ కానీ చదువుతుంటే చాలా భయంగా ఉంది. ఎంత భయపడద్దు అనుకున్నా కూడా పెద్ద సెలబ్రిటీస్ నుంచి కామన్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరికి రావడము, వీళ్ళు ఎందుకు చనిపోయారు, ఇవన్నీ న్యూస్ పేపర్లో మరీ గుచ్చి రాస్తున్నారు. అవి చదువుతుంటే టెన్షన్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మా వారు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకొచ్చేసారనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, అంటే పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, ఇంకొకటి ఏవో ఉన్నాయండి, ఏవో 3 ఉన్నాయి. వాటికి తోడు నేను కిస్మిస్ కూడా వేశాను. ఇది 4 సైడ్లు 4 భాగాలుగా ఉంటుంది. ఇవి నింపేసుకున్నాను. ఈ లోపల ఖాళీగా ఉన్నాయి. ఆ కవర్లో ఓపెన్ చేశాను కానీ అన్ని క్లిప్పులు పెట్టున్నాయి చెక్కాగా అనేసి. ఈ డబ్బాలో ఫిల్ చేసే లోపల మనం పోసుకున్న ఎసరు చక్కగా మరిగిపోయాయి, చూసారు కదా. ఇంక ఇప్పుడు ఏం లేదు, రవ్వ వేసేసి కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఒక్క 2 నిమిషాల్లో మనకి చక్కగా ఉడుకుతుంది. ఇది మామూలు రవ్వ ఉప్మా కంటే కొంచెం కరెక్ట్గా ఉడికితేనే తినగలం, లేదంటే పంట కింద ఊరికే గట్టిగా తగులుతూ ఉంటుంది ఉప్మా అనేది, ఫ్రీగా తినలేము. సో కొంచెం సాఫ్ట్గా ఉడికించుకుంటేనే కాస్త బాగుంటుంది. దీంట్లో ఇంకా సన్న రవ్వ కూడా ఉంటుందండి, అది అయితే ఇంకా బాగుంటుంది. బట్ నాకు సన్నది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దొరికింది, ఇది మాత్రం లావు రవ్వే. ఇంకా అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పొట్లకాయ మా హస్బెండే పాపం అన్నీ కట్ చేసి ఇచ్చారు. కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉండి నేను ఈ మార్నింగ్ నేను యోగా అది చేస్తూ ఉండేసరికి చేతులు రొటేషన్స్ తిప్పడం వల్ల చాలా పెయిన్ అనిపించాయి.
నీరసంగా అనిపించి పడుకున్నాను కాసేపు. ఇక నేను అలా నిద్రపోతున్నాను అనేసి పొట్లకాయ తీసేసి చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ కట్ చేసేసి అక్కడ పెట్టారు. సో చాలా రోజులైంది ఇది వాడట్లేదు, ఈ మధ్య వాడుకుందామని చెప్పేసి నేను కౌంటర్ మీదే పెట్టుకున్నాను. సో ఈరోజు దీంట్లో చేద్దాము. ఎప్పుడో వండాను, రెగ్యులర్గా వాడుకుంటుంటే బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా అనుకోకుండా స్టవ్ దగ్గర ఏదైనా ఇబ్బంది వచ్చినా దీంట్లో అలవాటు అయి ఉంటే ఈజీగా ఉంటుంది కదా అని పెట్టుకున్నాను. సో ఇదేంటంటే మనం ఎటువంటి ఆపరేటింగ్ స్టార్ట్ చేయలేదండి. దీని మీద డీటెయిల్డ్ రివ్యూ వీడియో ఉంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఆ వీడియో లింక్ అయితే కుదిరితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సార్టీ మోడ్ అని ఉంటుంది. ఆ సార్ట్ మోడ్లో పెట్టుకుంటే మనకి 30 నిమిషాలు టైం ఉంటుంది సార్ట్ మోడ్. అది అలా రన్ అవుతూ ఉందన్నమాట. కొంచెం సేపు మనం ఇక ఒక 2 సెకండ్స్ అట్లా అయిన దగ్గర నుంచి వేడెక్కుతుంది. సో సేమ్ స్టవ్ మీద లాగానే ఇక చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎట్లాగా అంటే దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, టేస్ట్ అనే బటన్లో మీడియం, స్ట్రాంగ్, హై ఏవో 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో నేను మీడియం పెట్టాను, మరీ స్లో కాదు మరీ హై కాదు, మీడియం పెట్టేసి వర్క్ చేస్తున్నాను అనమాట. ఇంకా మన పని నడుస్తూ ఉంటే కింద టైమర్ అనేది నిదానంగా తగ్గుతూ ఉంటుంది. సో నేను నూనె వేసాను, మళ్ళీ తాలింపు దినుసులు వేసాను, అవి చక్కగా వేగిపోయి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసాను, అవి కూడా వేగిపోయినాయి. పొట్లకాయ కర్రీ కదా, సో ముందు కొంచెం ఉల్లిపాయలు బాగా వేగించుకున్నాక నేను కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందిలే. ప్లస్ ఈ టైంకి ఇందాక చెప్పుకున్నట్టుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి స్పైసెస్ తింటే మన శరీరంలో ఇమ్యూనిటీ బాగుండాలి కదండి. రావడం అందరికీ వస్తుంది, కానీ తట్టుకోగలిగిన వాళ్ళు బయటపడుతున్నారు, తట్టుకోలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో రీసెంట్గా మేము విజయవాడ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళాము. అక్కడ మాకు ఇన్ఫ్లుయెన్సెస్లో ఇన్స్టాగ్రామ్ నుంచి సీమా అనే అమ్మాయి కూడా వచ్చింది. సో రీసెంట్గా నేను వన్ ఆఫ్ ద యూట్యూబర్ నుంచి తెలుసుకున్నాను అనమాట, స్వాతి నుంచి. తను ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి చనిపోయిందని. హిందూ పేపర్లో కూడా వచ్చింది, చూశాను నేను, క్రోమ్లో చూశాను స్టోరీస్లో. పాపం కరోనా వచ్చి చనిపోయింది. మంచి ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అండి తను. ఇన్స్టాగ్రామ్లో రెస్టారెంట్స్ ఇవి రివ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పైకి కనిపించినంత స్ట్రాంగ్ అనేమి అనుకోలేము, ఎవరికి వాళ్ళమే. ఎవరి వరకు వస్తే కానీ ప్రాబ్లం వాళ్ళకి తెలియదు. సో మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ తింటూ జాగ్రత్తగా మంచిగా అన్నీ తినడానికి ట్రై చేయండి డైలీ. సో ఈ మధ్య నేను డైటింగ్ కొంచెం ఎగరగొట్టడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే అది చేసామనుకోండి ఫుడ్ పోర్షన్ కంట్రోల్ చేస్తాము, కొన్ని ఐటమ్స్ తినడానికి భయపడి తగ్గిస్తాము. సో ఇవన్నీ ఓవరాల్గా ఏమేమి ఎఫెక్ట్ అవుతుందంటే మన ఇమ్యూనిటీ మీద దెబ్బతీస్తుంది మనం తినే ఫుడ్ తగ్గించుకుంటే. సో కొంతకాలం మనం హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ పక్కన పెట్టి చక్కగా తినటమే బెస్ట్ అని చెప్పి చేస్తూ ఉంటాను. మళ్ళీ ఇలాంటివి తెలిసినప్పుడు భయపడి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక మన ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసేసి సరిపడా ఉప్పు, పసుపు వేసేసాను. కలిపి సేమ్ మన స్టవ్ మీద ఎట్లా మూత పెట్టుకుంటామో అట్లాగే పెట్టాను. దీనికి సపరేట్గా పెద్ద మూత ఉంటుందండి, అది లాకింగ్ సిస్టంలా పెట్టుకోవచ్చు. బట్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మొన్న ఒక రోజు కూడా దీంట్లో ఏదో రెసిపీ చేసినప్పుడు మనకి పైన ఉన్న మూతకి గంజి ప్లేట్ అంతా అంటిందని చెప్పేసి వాష్ చేశాను. అది పెట్టేది కొంచెం తప్పు పెట్టాను అనమాట. అయితే ఇవన్నీ చేసిన తర్వాత మనం కూర అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక మూత పెట్టాలి కదా, టైట్ చేసి పెడదామంటే ఎంత ట్రై చేసినా పట్టలేదు. సో ఇక మామూలు మూత పెట్టే వంట అయితే అయిపోయింది. అదైతే ఏంటంటే ఇంకా బాగా సాఫ్ట్గా చేసేసిద్ది, ఎందుకంటే ప్రెషర్ కుక్ లాగా అవుతుంది కదా. సో అందుకని ఫైనల్గా మూతతోనే చేశాను. పసుపు వేసేసుకున్నాక ఇప్పుడు కారం వేసేసి కలిపేశాను. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసాకే నేను ఇంకేమైనా వాటర్ కానీ ఏదైనా యాడ్ చేయాలంటే చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మనం వేసిన కూరగాయ ముక్కలకి చక్కగా టేస్ట్ అనేది పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పొట్లకాయ ఎప్పుడు వండినా కూడా పాలు పోస్తూ ఉంటాను. పాలు కొంచెం వేసుకుంటే ఆ చేదు తనం తగ్గి మనకి కమ్మగా ఉంటుంది టేస్ట్ అనేది. సో కొంచెం పాలు వేసేసి కలిపాను. ఆ పాలే సరిపోతే మనం ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చులేండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ దీనికి ఏంటంటే ఇక ఒకటే ఫ్లేమ్ అనమాట, కింద ఎంత అయితే మనము మీడియం స్ట్రాంగ్ పెట్టాము కదా, సో మీడియంలో పెట్టాం కాబట్టి మీడియం హీట్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా లోపల ఉన్న కంటెంట్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేనైతే కొంచెం పాలు కలిపేసేసి జాగ్రత్తగా అడ్జస్ట్ చేశాను. మూత పెట్టేస్తే ఈ ఉన్న ఆవిరికి కొద్దిగా ఒక 2-3 నిమిషాలు పెట్టేస్తే కుక్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. సో కానీ అవి చాలాసేపు ట్రై చేసినా కుదరక దాన్ని పక్కన పెట్టేసి కొంచెం నాకు సరిగ్గా కుక్ అవ్వాలంటే ఈ ప్రాసెస్లో ఆ నీళ్ళంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ట్రై చేశాను అనమాట. ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టిన గ్యాస్ కట్టే రివర్స్లో పెట్టడం వల్ల అది మూత ఎంత ట్రై చేసినా ఫిక్స్ అవ్వలేదు. సో ఆ వర్క్ అయిపోయి మేము లంచ్ చేసిన తర్వాత అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటో బాగా ఆలోచించి ట్రై చేస్తే చివరికి మూత తీసి రివర్స్ పెడితే ఇక్కడ ఏమైనా మిస్టేక్ పెట్టానేమో అని చెప్పి చూసుకుంటే అప్పుడు అర్థమైంది, అప్పుడు పెట్టుకుంటే మూత పట్టింది. సో నెక్స్ట్ టైం ఇంకొక రెసిపీ ట్రై చేస్తే డెఫినెట్గా మంచిగా చేసి మీకు చూపిస్తానులేండి.
ఫైనల్గా అయితే అది తీసేసి నార్మల్ మూత పెట్టాను. చక్కగా కుక్ అయిపోయింది. వంట అయితే అయిపోయింది, ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా ఈజీగా, అంటే ఎప్పుడన్నా అనుకోకుండా సడన్గా గ్యాస్ అయిపోయినా, లేదు అంటే ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికైనా సరే తీసుకుని వెళ్ళి దీన్ని వంట చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు, ఇంకొక బౌల్ ఉంటే. సో మంచి యూస్ఫుల్గా అనిపించింది. అందుకని దీన్ని కౌంటర్ మీద పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చుకొని ట్రై చేస్తున్నాను ఈ మధ్య, మళ్ళీ వాడడం అలవాటు చేసుకోవాలని. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలోకి వచ్చేసాము. ఇప్పుడు కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఆ పాలు తీసాను. అండ్ సాయంత్రం అయ్యేసరికి స్నాక్స్ అడుగుతున్నారు పిల్లలు, ఏవో ఒకటి చేద్దామని చెప్పేసి. మా వారేమో సగ్గుబియ్యం ఖాయమని చెప్పారు. సో సరే అని చెప్పేసి తన కోసం ఉదయమే కొంచెం మధ్యాహ్నం కొద్దిగా సగ్గుబియ్యం నానపెట్టేసి వాటికి కాసిన నీళ్లు కలిపేసి చిన్న స్టవ్ మీద పెట్టేసేసి మరిగిస్తున్నాను. సగ్గుబియ్యం ఏంటంటే ఉడికింది, ట్రాన్స్పరెంట్గా అంటే పల్చగా అయినట్టుగా అనిపించింది అనుకున్నాక మనం బెల్లం కూడా వేసి కాసేపు ఉడికించుకుంటే బాగుంటుంది. సో అట్లా సగ్గుబియ్యం విడిగా ఉడికించుకుంటాను, బెల్లం వేస్తాను కాబట్టి పాలు అయితే కలపనండి ముందే. దాన్ని దింపేసేసి పాలు కూడా విడిగా కాచుకుని అవి కూడా మరిగాక దింపుకొని రెండు మిక్స్ చేసుకుంటాను. అండ్ సగ్గుబియ్యంలో నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను, యాలకల పొడి. ఈ రెండు మిక్స్ చేసుకుంటే ఏంటంటే పాలు విరిగే ప్రసక్తి ఉండదు. కానీ స్టవ్ మీద పెట్టి అది ఉడుకుతున్నప్పుడు మనం మళ్ళీ పాలు పోసామంటే పాలు విరిగిపోతాయి. సో అట్లా చేయకుండా మీరు దించుకున్నాక ఇట్లా రెండు మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా టైం కలుపుకుంటే పర్ఫెక్ట్గా రెండు మిక్స్ అయిపోతాయి. చూసారు కదా ఇట్లాగా. సో తను అడిగారని చెప్పేసి తన కోసం ఇది రెడీ చేశాను. అండ్ మా పిల్లలు బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి ఇంట్లో. మమ్మీ బ్రెడ్తో ఏమైనా చెయ్యి అంటే, శాండ్విచెస్ చాలాసార్లు చేస్తున్నాను, నీకు ఎప్పుడు రొటీన్గా శాండ్విచెస్ ఎందుకు, ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దాం ఈరోజు అని అనిపించేసి కొంచెం డిఫరెంట్ రెసిపీ చేయడానికి ఆల్రెడీ ఇంట్లో క్యాప్సికము అలాగే టమాటా ఉన్నాయి, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కూరగాయలు. సరే దాంతో డిఫరెంట్గా చేస్తాను ఒక టిక్కీ స్టైల్ అని చెప్పేసి ఇవన్నీ తీసుకుని రెడీ చేశాను. దీంట్లో స్వీట్ కార్న్ ఒకటి ఆప్షనల్ అండి, బట్ పెద్ద పెద్ద షేప్స్ చేస్తే ఇబ్బంది లేదు. చిన్న చిన్నవి చేయడం వల్ల ఏమైందంటే ఆ స్వీట్ కార్న్ అనేవి టిక్కీలోంచి పక్కకు వచ్చేసి నూనెలో ఫ్రై అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి టప్పని పేలుతూ ఉన్నాయి. సో అదొక జాగ్రత్త తీసుకోండి. ఒకవేళ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోకపోయినా పెద్ద నష్టమేం లేదు. నేనేంటంటే ఎన్ని ఎక్కువ వేస్తే అంత మంచిది ఆరోగ్యానికి, చాలా అంటే అన్నీ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఆరాటం కొద్దీ నేను కొన్ని ఎక్స్ట్రా వేసాను. బట్ స్వీట్ కార్న్ అనేది ఆప్షనల్. ముందు మీరు బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇట్లా కలిపేసి కొంచెం నీళ్ళు చల్లేసుకోండి, సాఫ్ట్ అయిపోతుంది. అలా చేయకుండానే మీరు డైరెక్ట్ కూరగాయ ముక్కలు వేసాక సరిపడా చూసుకుని తడి చాలకపోతే అప్పుడు కలుపుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమైందంటే నాకు ఫుల్ బ్రెడ్ స్లైసెస్ ప్యాకెట్ ఉండడం వల్ల ఇంకొన్ని ఎక్స్ట్రా తీసి కలుపుకున్నాను. సో కొంచెం మెత్తగా అయిపోయింది అనమాట. టిక్కీ షేప్ చేద్దామంటే అతుక్కుపోతున్నట్టుగా వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఉప్పు కూడా వేస్తాం, ఉప్పు వేసినప్పుడు ఇంకా నీరు వస్తుంది కాబట్టి అది కూడా ఇంకొంచెం డిస్టర్బింగ్గా ఉంటుందన్నమాట తొందరగా సాఫ్ట్ అయిపోవడానికి. సో ఆ ప్రాబ్లం లేకుండా బ్రెడ్ స్లైసెస్ అనేవి మీరు చక్కగా మెదిపేసుకున్నాక కూరగాయ ముక్కలన్నీ వేసేసి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. సరిపోలేదు డ్రైగా అనిపిస్తేనే అప్పుడు నీళ్ళు వేసుకోండి, అంటే నీళ్ళు వేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇట్లా రెడీ చేసేసుకోవాలండి, మనకి ముద్దలాగా రెడీ అవ్వాలన్నమాట. ఒకవేళ ఏమన్నా తడిగా అనిపిస్తే మీరు కొంచెం ఏదైనా పిండి, బియ్యం పిండి గోధుమ పిండి ఏదైనా సరే కొద్దిగా వేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి చేతికి అతుక్కోకుండా చక్కగా ఒక షేప్ చేయడానికి అనేది బైండింగ్గా బాగుంటుంది అనమాట. ఇంక ఇలా రెడీ చేసుకున్నాక ఒకసారి హ్యాండ్స్ నీట్గా వాష్ చేసేసుకోండి. చేసుకున్నాక నేనేంటంటే నా దగ్గర ఇది ఒక ట్రే ఉంది కదా, ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు, ఇంక ట్రే అవసరం లేదు, ఉందని చెప్పి వాడుతున్నాను నేను అంతే. సో ఈ ట్రేలో కొంచెం మైదా పిండి అలా చల్లేసాను. చల్లిన తర్వాత కొద్దిగా తీసుకొని చిన్న చిన్న షేప్స్ మనకి ఎట్లా నచ్చితే అట్లా. కొంతమంది పిల్లలకి జామున్ షేప్ చేస్తే నచ్చుతుంది, కొంతమందికి రౌండ్ షేప్ నచ్చుతుంది, లేదంటే కుకీ కట్టర్స్ ఉంటే మీకు నచ్చిన షేప్ చేసి కట్ చేయండి. పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీకు నచ్చినట్టుగా వాటిని ఆల్టర్ చేసుకున్నారనుకో చక్కగా డిఫరెంట్ షేప్స్లో స్టైల్గా ఉంటాయి. ఇక అది మన క్రియేటివిటీ అనమాట. మా ఇంట్లో ఇద్దరు పెద్ద పిల్లలే కాబట్టి నేను అంత హెవీగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా రౌండ్ షేప్ చేసేసి అక్కడ పెట్టేసుకుంటాను, అతుక్కోకుండా విడివిడిగా ఉంటే. అంటే ఇవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల ఇదేంటంటే పిండి అలా ఉండి ముద్దగా అయిపోయి కింద అతుక్కుపోద్ది ప్లేట్కి. సో ఆ ప్రాబ్లం రాకుండా ఇలాగ నీట్గా రెడీ చేసి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై అవసరం లేదు, షాలో ఫ్రై అంటే ఒక 2-3 స్పూన్లు గరిటెల నూనె వేసేసుకొని ఈ విధంగా వాటిలో వేసేసుకొని చక్కగా ఒక పక్కన కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే కాసేపటికి గోల్డెన్ కలర్ వస్తాయి కదా, తిరిగేసుకున్నాక రెండో పక్కన కూడా మంచిగా కాలుతాయి. కాలిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ తిరిగేసి అలాగా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ మంచిగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్గా వేగుతాయి. తర్వాత వాటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా నూనె ఉంటే అవి పీల్ చేసుకుంటే హ్యాపీగా టమాటా సాస్ పెట్టుకొని ఒక చిన్న బౌల్లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అసలు పచ్చిగానే అవి మనం పిండి కలిపేటప్పుడు చాలా మంచి అరోమా వస్తుంది, ఆ క్యాప్సికమ్ బ్రెడ్ కలిసి.
నాకైతే మంచిగా ఎంజాయ్ చేశాను. కాలుస్తుండైతే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. సో ఈరోజు మ్యాక్సిమం మీకు మంచి మంచి రెసిపీస్ చూపించాను. ఉప్మా, అలాగే ఒక కర్రీ, అలాగే ఒక స్వీట్, అలాగే ఒక స్నాక్. ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను ఇంట్లో ట్రై చేసిన మంచి మంచి రెసిపీస్ అండ్ టిప్స్ మీతో షేర్ చేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్. వీటిలో మీకు ఏది నచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.